హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఓకేనా. సో తెలుసో తెలియక చేసిన తప్పులకు యూనివర్స్కి సారీ చెప్పుకోండి, అపాలజీ చెప్పుకోండి, ఓకేనా. సో యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి ప్రతిరోజు, ఓకేనా. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, ఓకేనా. ఓకే. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీకు రిజనేట్ అయితే మీరు పర్సనల్ని తీసుకోండి. సో నా వీడియో మీకు నా ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పే రీడింగ్ సంబంధించి ఏదైనా సరే కొంతవరకు రిజనేట్ అయినా, కొంతవరకు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా. ఓకే. సో ఇక్కడ నేను చెప్పే ప్రతి వీడియో కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నది, ఓకేనా. ఓకే, సరే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇంకా ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, జాబ్, కెరియర్, బిజినెస్, ఓకేనా. సో మీ ఫ్యూచర్ ఏంటి, అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ ఫ్యూచర్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు, సరేనా. ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి, మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ ఆలోచనలు ఏంటి, నిన్న రాత్రి వీళ్ళు అసలు మీ గురించి ఆలోచించారా లేదా అనేది మనం చూద్దాం, సరేనా. మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి, నిన్న రాత్రి వీళ్ళు మీ గురించి ఆలోచించారా లేదా చూద్దాం. ఎస్, ద వాల్ కార్డ్, ది హ్యాంగ్డ్ మ్యాన్, ది హెర్మిట్. ఓకే, ఫస్ట్ 3 కార్డ్స్ తీసుకుంటాను, మళ్ళీ తర్వాత ఇస్తాను కార్డ్స్, సరేనా. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సరే, సో నేను ఈ కార్డ్స్కి సంబంధించి ఎనర్జీస్ మీకు చెప్తాను, సరేనా. ఓకే, ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ వీళ్ళు వచ్చి మీన రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, వర్గో, కన్యా రాశి, పైసిస్, మీనరాశి కనిపిస్తున్నారు. ఎక్కువగా వీళ్ళే కనిపిస్తున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఏమంటారు, స్ట్రక్ అయిపోయినారు అన్నమాట. స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు, ఓకేనా. సో ఈ వ్యక్తి స్ట్రక్ ఎనర్జీ వ్యక్తి నిన్న నైట్ మీ పట్ల ఆలోచనలు అంత బాగా లేవండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చూడండి, హ్యాంగ్డ్ మ్యాన్, ఓకేనా. ఎందుకంటే వాళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఈ సైకిల్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అది మీ కనెక్షనే కంప్లీట్ చేయాలనుకోవచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్, డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అంటే నెగిటివ్ సైకిల్, బ్యాడ్ సైకిల్ ఏదో ఉంది, అది కంప్లీట్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అనమాట నిన్న నైట్, ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వీళ్ళు స్టక్ అయి ఉన్నారో అది వాళ్ళకు నచ్చటం లేదు. సో ఎంతకాలమో అలాగా ఉంటామండి. సో మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. అది కాకుండా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే నెగిటివ్ సైకిల్ నుంచి ఒక గుడ్ లక్ మూమెంట్ కోసం, ఒక గుడ్ లక్ టైం, ఒక హ్యాపీ మూమెంట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాలి. సో మీ గురించి వాళ్ళు అనుకున్నది ఒకటి, నిజంగా ఒరిజినల్గా మీ బిహేవియరు, మెంటాలిటీ వేరొకటి, ఓకేనా. మీ గురించి వాళ్ళు అనుకున్నది ఒకటి, మీ ఒరిజినాలిటీ, మీ యాటిట్యూడు, మీ యొక్క క్యారెక్టరు, బిహేవియరు, ఓకేనా, అనేది వేరొకటి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వర్తిస్తుంది, ఓకేనా. ఈ కార్డ్స్ ఒక్కొక్కరికి ఒక విధంగా వస్తుంది. సో ఈ కార్డ్స్లో ఏదైతే ఎనర్జీస్ వస్తున్నాయో అవే ఎనర్జీస్ నేను చెప్తాను, సరేనా. సో షుగర్ కోటింగ్ అనేది ఏమీ ఉండదు కార్డ్స్లో, ఏదో అదే చెప్తాను నేను,
ఓకేనా. నా ఇక్కడ కొంతమంది ఏంటంటే చాలా మంచిగా ఉండొచ్చు, కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు వైలెంట్ అయిపోవటము, బ్లేమ్ చేయడము, అబద్ధం చెప్పడము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా ఒక షాక్ అనిపించవచ్చు, ఒక డ్రామా అని చెప్పచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నది ఒకటి, ఈ వ్యక్తి ఇంకొకటి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా. అంటే వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్నది ఒకటి, బట్ ఈ వ్యక్తి వచ్చేసి ఇంకో రకంగా ఉన్నారు. ఎక్కడ కూడా థర్డ్ పార్టీ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. సో మీ ఒరిజినల్గా మీ మెంటాలిటీ, మీ మైండ్ సెట్, మీ థింకింగ్ ఏంటి, సో ఇది వాయిస్ వర్సా కూడా కావచ్చండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చెడుగా చూస్తున్నారు అంటే మీరు కూడా వాళ్ళని చెడుగా చూస్తారు కదా. సో ఆ విధంగా వాళ్ళకు నిన్న నైట్ కొంచెము డార్క్ ఎనర్జీస్ అయితే కనిపించాయి. సో ఏదో ఒకలాగా దీన్ని కంప్లీట్ చేసి మూవ్ ఆన్ అయిపోదాం, సో ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఒంటరిగా ఉండటము, మెడిటేషన్ చేయటము, ప్రేయర్స్ చేయటము, స్పిరిచువల్గా ఒక టెంపుల్కి వెళ్ళటము, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, మీ మధ్య ఏదైతే జరిగిందో వేరే వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు. అది కూడా వాళ్ళు కొంచెం అవమానంగా ఉండొచ్చు. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఒంటరిగా ఉండి, ఇదేంటంటే మెంటల్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. దానివల్ల వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయింది. సో నేను అనుకున్నది ఒకటి, ఈ వ్యక్తి బిహేవ్ చేసే పద్ధతి వేరేలాగా ఉంది, నేను చేసింది తప్ప, నేను చేసింది పొరపాట, ఇంకా ఈ కనెక్షన్లో ఉండటం అనేది ఇంకా కరెక్ట్ కాదు అన్నట్లుగా వాళ్ళకు డిఫరెంట్ థాట్స్లో ఉన్నారన్నమాట. సో నేను నైట్ అయితే వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఏం బాగా లేవు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఇంకా చూద్దాం కార్డ్స్ తోటి. సో ఈ పర్సన్ యొక్క రాశి ఇందులో లేదు అంటే మీకు వర్తించదని కాదు, రాశి ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అన్నమాట. సరేనా. సో మీకు నంబర్స్ కూడా చెప్తాను నేను ఎండింగ్లో. సరేనా. సో కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా నాకు కనిపిస్తుంది. సో అది మీకు, సో మీరు రాశులు లేకపోతే ఇది మీకు వర్తించదు అని అనుకోవద్దు, రాశులు ఉంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అని చెప్తున్నాను. సరేనా. ఓకే. సో వీళ్ళు ఏంటంటే ఇంకా కార్డ్స్ అయితే నేను చూస్తాను, నేను లేట్ నైట్ థాట్స్ ఏంటి, మరి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ మనం చూద్దాం. ఇంకా కొన్ని కార్డ్స్ వేసి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి, యూనివర్స్ ప్లీజ్. ఇంకా కొన్ని కార్డ్స్ వేసి మనం చెక్ చేద్దాం. నైట్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్, లవర్స్ వెరీ నైస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, ఇంకొక 3 కార్డ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, కప్స్ వచ్చింది, లవర్స్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో కర్మ బిలీవర్ కూడా ఉంది. సరే చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందండి. టోటల్ కప్సే వచ్చినాయి, కప్స్ అండ్ లవర్స్ కార్డ్ వచ్చింది. డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, లేదంటే ఏదైతే గ్యాప్ ఉందో అది వాళ్ళకు నచ్చడం లేదు. ఓకేనా. సో దానివల్ల ఏం చేస్తున్నారు అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వాళ్ళకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన ఏ సంఘటనలు అయితే ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఉన్నాయో పదే ఆలోచిస్తున్నారు. దాని గురించి ఎందుకు ఇలా జరిగింది, అసలు దీనికి రీజన్ ఏంటి అనేది ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సో సోల్ సెక్యూరిటీ అంటారు, సోల్ సెర్చింగ్ అంటారు చూసారా. సో అలాగా సోషల్ మీడియాకి అన్నింటికి దూరంగా ఉండి ఆలోచిస్తున్నారు అన్నమాట. ఎస్పెషల్లీ సో లాస్ట్ నైట్ మనం చూసేది లాస్ట్ నైట్ థాట్స్ కదా. సో దానివల్ల ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు,
సో వీళ్ళు నైట్ కొంచెం మెడిటేషన్ కూడా చేసే అలవాటు ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఇది రైట్ టైం కాదు, ఈ టైంలో నేనేమి చేయలేను అని చెప్పేసి ఒక రకమైన ఏమంటారు నిరాశ అనుకోవచ్చు. కానీ మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళ తెలియని ఒక స్పార్క్ వస్తుంది, తెలియని ఒక సంతోషం, ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. మీరు గడిపిన అటువంటి ఒక హ్యాపీ మూమెంట్స్, సంతోషకరమైన క్షణాలు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. సో ఏంటంటే వీళ్ళు ఒక ఫ్యూచర్ అనేది ఊహించుకుంటున్నారు మీతోటి. అది కమిట్మెంటా, మ్యారేజా, కమిట్మెంట్ మ్యారేజ్ కాకపోయినా సరే వాళ్ళకి మీరంటే ఇక్కడ డెఫినెట్గా లవ్ అయితే ఉందని చెప్పచ్చు. ఓకేనా, ఇష్టం ఉంది మీతో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ అయితే ముందుకు ఎలా వెళ్ళాలి, మీతో ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలాంటి గొడవలు లేకుండా. సో వాళ్ళ మనసులో అయితే ఇలాంటి ఎనర్జీస్ ఉన్నాయి నిన్న నైట్. సో కానీ అప్పుడప్పుడు మీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లు, హ్యాపీగా స్పెండ్ చేస్తున్నట్టు, ఒక కొత్త ఇల్లు ఏదో కట్టుకున్నట్లు, పిల్లలు పుట్టినట్లు, ఒక మేబీ ఇవన్నీ మీరు మాట్లాడుకొని ఉండొచ్చు పాస్ట్లో. సో ఇవన్నీ వీళ్ళకి రాత్రి బాగా ఇమాజిన్ అవుతున్నాయి, రాత్రి బాగా గుర్తొచ్చాయి అన్నమాట. ఇవన్నీ గుర్తు చేసుకున్నారన్నమాట మీరు మాట్లాడుకున్న మాటలు పాస్ట్లో. సో మీరు వెళ్ళిన ప్రదేశాలు ఇవన్నీ గుర్తున్నాయి, మీరు మాట్లాడుకున్న ప్రతి మాట వాళ్ళకి గుర్తొస్తుంది పాస్ట్లో. సో ఇవన్నీ వాళ్ళకి నిన్న రాత్రి అయితే గుర్తొస్తున్నాయి. సో వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి, అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఒక హ్యాపీ మూమెంట్స్ తీసుకురావాలి అని ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. సో మళ్ళీ ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే మీ యాటిట్యూడ్ ఏంటి, మీ యొక్క నేచర్ ఏంటి అనేది వాళ్ళకు తెలుసు. ఓకేనా, అందుకని మీ పట్ల ఒక ప్యాషన్ ఉంది కాబట్టి ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా, ఇది కొంతమందికి మాత్రమే. సరేనా, సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ చూడండి లాస్ట్ కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇక్కడ పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు, ఒక మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఒక పాజిటివ్ అప్రోచ్, ఒక పాజిటివ్ చేంజ్ అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. చూడండి లాస్ట్ కార్డు కూడా చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. వీళ్ళకు మీ పట్ల ఒక అట్రాక్షన్ అయితే డెఫినెట్గా ఉంది. ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా బాధపడి మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు. డెఫినెట్గా మీతో లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా, సో చాలా డ్రీమ్స్ చేస్తున్నారు, డ్రీమ్ ఆఫ్ లవ్. ఓకేనా, సో మరి నెంబర్స్ చెప్తానన్నారు కదా, నెంబర్స్ 9, 12, 21, 10, 11, 12 ప్రామినెంట్గా ఉంది. సో ఇక్కడ ఇంకా వచ్చేసి ఇంకా నెంబర్ 6 ఉంది, నెంబర్ 9 ఉంది, నెంబర్ 9 ప్రామినెంట్గా వచ్చింది, నెంబర్ 12 కూడా ప్రామినెంట్గా వచ్చింది. ఓకేనా, సో నెంబర్ 41, 38. ఓకే, ఇవి వచ్చేసి నెంబర్ 10 కూడా ఉంది. సో నెంబర్ 10 కూడా ప్రామినెంట్గా వచ్చింది. ఓకేనా, అంటే ఇది ఏంటంటే ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్ది కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు. సరేనా, ఓకే. సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు కొంతవరకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.